హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిష్ట వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా మునక్కాయ కర్రీ చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనం టమాటాలు మునక్కాయలు కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇటు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకాస్త మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులోకి మునక్కాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. మునక్కాయ ముక్కలు ఇప్పుడు వేయడం వల్ల కొంచెం మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుందాము. అలా మునక్కాయ ముక్కలు గిట్ట వేసి ఒక్కసారి కలిపేసుకుందాము. నేనైతే ఇందులో గిట్ట మిల్లిమికర్స్ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ మిల్లిమికర్స్ వేయడం వల్ల ఏమాత్రం మారదు, అందుకని చెప్పేసి వేస్తున్నాను. తర్వాత మునక్కాయలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా గిట్ట వేసేసుకొని కొద్దిసేపు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇంకాస్త మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి మనమైతే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాక టమాటా ముక్కల్ని వాటిని అయితే వేసేసుకోవాలి. అవి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఒక 4 to 5 minutes వరకు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. నిజం చెప్తున్నాను, ఇవి హైబ్రిడ్ టమాటా కన్నా మనం నాటు టమాటాలు ఉంటాయి కదా, అవి తీసుకొని చేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. నిజం చెప్తున్నాను. ఒక్కసారి ఇలా సింపుల్గా అయిపోతుంది. అసలుకి హడావిడి అలా ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ టైం సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మధ్యలో అలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి మనము 1 tablespoon సాల్టు అలాగే 1 tablespoon కారం. కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము. మీ స్పైసీనెస్కి సరిపడా మీరు వేసుకోండి. అలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇంకా కర్రీ ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకాస్త కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మీకు ఇష్టం లేకపోతే మీరు ఇందులో మిల్లిమికర్స్ వేసుకోకున్నా సరే పర్లేదండి. ఓన్లీ టమాటా మునక్కాయతోనే చేసుకోవచ్చు. నేను ఏదో టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే వేసాను అంతే. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, మరేం పర్లేదు. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే మిల్లిమికర్ ముందుగానే నానబెట్టేసుకొని పెట్టుకున్నాం కదా మిల్లిమికర్, వాటిని కొన్ని వేస్తున్నాను, మరీ ఎక్కువేం కాదు. అలా వేసుకొని కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడ, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్, ఆ వాటర్ వేసేసుకుంటున్నాను. వేసుకొని ఉప్పు కారం ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకొని మనకి సాల్ట్ తగ్గితే ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గరికి అంతవరకు మగ్గించుకోవాలి. కర్రీ అలా ఉడుకుతున్నప్పుడు మనమైతే కొంచెం నేను వేయనంత ధనియాల పొడి వేస్తున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ కోసము. కొంచెం అంటే కొంచెం, ఎంత కొంచెం వేస్తానో చూసాను కదా, అలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 minutes వరకు మగ్గించుకుంటే కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంతే అండి, టేస్టీ యమ్మీ మునక్కాయ టమాటా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన విధంగా నేను సింపుల్గా వంటలు అయితే చేసి పెడుతున్నాను. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.